హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ట్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ చూడటం ఇదే ఫస్ట్ టైం అయితే కనుక వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. ఫ్రెండ్స్, మనందరం కూడా మొబైల్ని సేల్ చేసినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాం? మొబైల్ని రీసెట్ చేసి ఇస్తూ ఉంటాం. రీసెట్ చేసినంత మాత్రాన మన మొబైల్లో ఉన్న డేటా అనేది పర్మనెంట్గా డిలీట్ అవ్వదన్నమాట. మన మొబైల్లో డిలీట్ అయిన డేటాని రికవరీ చేసుకోవడానికి మనకి గూగుల్ ప్లే స్టోర్లో చాలా యాప్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. వాటిలో ఏ యాప్ యూజ్ చేసైనా మనం డిలీట్ చేసిన డేటాని ఈజీగా రికవరీ అనేది చేసుకోవచ్చు. అందుకే మనం మొబైల్లో డేటాని డిలీట్ చేసినప్పుడు లేదా మనం మన మొబైల్ని రీసెట్ చేసినప్పుడు ఆ డిలీట్ అయిన డేటా అనేది మళ్ళీ రికవరీ కాకుండా ఉండడానికి మనం ఏం చేయాలి అనేది ఈరోజు చూద్దాం. దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా చేయడం వల్ల మీరు నన్ను సపోర్ట్ చేసినట్టు అవుతుంది. దీనివల్ల ఇంకా మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తేగలుగుతాను. ఫ్రెండ్స్, మనం డిలీట్ చేసిన డేటా అనేది రికవరీ కాకుండా పర్మనెంట్గా డిలీట్ చేయడానికి మనకి గూగుల్ ప్లే స్టోర్లో ఒక యాప్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. దీనికోసం మీ మొబైల్లో ఉన్న గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెక్యూర్ ఎరేజర్ అని టైప్ చేసి సెర్చ్ చేయండి. యాప్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇన్స్టాల్ బటన్ క్లిక్ చేస్తే కనుక ఇది మీ మొబైల్లో డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయ్యాక ఓపెన్ బటన్ క్లిక్ చేస్తే మీకు స్క్రీన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూస్తే మనకి పైన ఇంటర్నల్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ మెమరీ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనమైతే ఇప్పుడు అరేంజ్ చేయాలనుకుంటుంది ఇంటర్నలే కాబట్టి ఇంటర్నల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి డిఫాల్ట్గా ఇంటర్నలే ఉంటుందన్నమాట. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కింద మనకి స్టార్ట్ అనే బటన్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేస్తే కొంత టైం అనేది తీసుకుంటుంది. ఈ టైంలో ఏం చేస్తుందంటే మనం డిలీట్ చేసిన ఫైల్స్ని పర్మనెంట్గా డిలీట్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం వల్ల అవి ఏంటంటే మళ్ళీ రికవరీ అనేది అవ్వదన్నమాట. ఇదేంటంటే మీరు ఒక్కసారి చేయొద్దు, మోర్ దాన్ 1 టైం చేయండి. అంటే మినిమం 2 to 3 టైమ్స్ చేయడం వల్ల ఒకవేళ ఎటువంటి సాఫ్ట్వేర్ యూజ్ చేసి రికవరీ చేయాలని ట్రై చేసినా కానీ ఇంకా రికవరీ అనేది అవ్వదన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదే నా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే కనుక కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.